మనం యేసయ్యని పిలిచిన ప్రతిసారి ఆయన మన పక్కనే ఉన్నాడు. మన కన్నీళ్ళలో, కష్టాల్లో ఎందుకు పనికిరావు ప్రభువా నా వల్ల కాదు అనుకున్నప్పుడు కరువులో ఆయన మనకి తోడై ఉన్నాడు. కలివిలో మనకి తోడుగా ఉన్నాడు. మనల్ని కరుణించి కాపాడాడు. మన వేదనలో మనము ఎటువంటి పరిస్థితి ఎంత శోధన వచ్చినప్పుడు ఆయన మన మీద జాలి చూపించుకుంటూ నిత్యము నడిపించిన దేవుడండి. ఆయన మనం పిలుస్తూ మన పక్కనే ఉన్నాడు. ఒక్కసారి ఆయన మనం పిలిచు మనం ఎన్నడూ ఈ రోజు మనం బాధపడమండి. ఆయన చెప్తున్నాడు, దివారాత్రులు నీ కొరకు నా చేతులు చాపి ఉంచుచున్నాను. నా కుమార్తె, నా కుమారుడా, నువ్వెందుకు కంటనీరు పెడుతున్నావు? నువ్వు కంటనీరు పెట్టొద్దమ్మా, నువ్వు కంటనీరు పెట్టొద్దు. నా దగ్గర కాచు, ఆ కన్నీళ్ళు నా దగ్గర పెట్టు. నేను నీకు సహాయం చేస్తాను. నీ కాలు జారినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు సాధారణ బంధకాల్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడి నేను బంధించి విడిపిస్తానని దేవుడు చెప్తున్నాడు కదండి. నిత్యం మనం నడిపించేవాడు. మనం ఆయనతో ఏం ప్రార్థన చేయాలి? దేవా నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించడా దేవా, నా దగ్గరికి రా ప్రభువా, నేను నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాను ప్రభువా, నా దగ్గరికి రా దేవా అని యేసయ్యా అనిపించినప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని త్రోసివేసేవాడు కాదండి. ఈ మనుషులు, ఈ మనస్తత్వాలు మనల్ని ఎప్పుడో త్రోసివేసి ఉండొచ్చు, మళ్ళీ అనేక సార్లు గాయపరిచి ఉండొచ్చు, అనేక సార్లు వాళ్ళని బాధ పెట్టి ఉండొచ్చు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు ఒక్క మాట పిలువు, ఒక్కసారి నాతో మాట్లాడు, ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నీ మోకరించి ప్రార్థన చేయి, పక్కనే ఉంటాను. నీకు నేను ఎందుకు సహాయం చేయను? నువ్వు అడగలే పొందలేకపోతున్నావని దేవుడు వాక్కుల ద్వారా మాట్లాడుతున్నాడు కదండి. మనం పొందలేకపోతున్నామేమో ఒక్కసారి మనం పరీక్షించుకుందామా? ఇంతకాలం మన కష్టాలు, నష్టాలు, శోధనలు, వేదనలు, కన్నీటించిన సమయాలు, మన కాలు చాలి తప్పడుతున్న ప్రతి సమయంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదండి. మనం ప్రార్థించలేదు, మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. మనం కాచిన ప్రతి కన్నీటి బట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వెంతో బాధపడి ఉండొచ్చు, నువ్వెంతో మూలను కూర్చొని ఏడ్చుకుని ఉండొచ్చు. ప్రతి సమయంలో దేవుడికి సహాయం చేద్దామని అనుకుంటున్నాడు. కాకపోతే నువ్వు ఆయనతో మాట్లాడట్లేదు. ఆయనతో మాట్లాడకుండా, ఆయన అడగకుండా ఎలా పొందుకుంటావమ్మా? ఒక్కసారి ఎవరెవరికో చెప్పుకుని ఉండొచ్చు నీ బాధలు, ఎవరెవరితో మాట్లాడుకుని ఉండొచ్చు నీ బాధలు, ఎన్నోసార్లు ఒకదాన్ని కుమిలిపోయి ఉండొచ్చు. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఈ క్షణమే నువ్వు దేవుని దగ్గరికి రా. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి కన్నీటితో నీ ప్రార్థన, నీ బాధ విన్నపం ఆయన పాదాల దగ్గర పెట్టు. నీ కాలు జారిపోకుండా ఆయన పట్టుకునేవాడు. నువ్వు నరకపు ఊపిలో పడిపోతుంటే నేను లేవనెత్తిన దేవుడు కదా. నీ కష్టాల్లో సహాయం చేయలేడా? ఒక్కసారి ఆలోచించుమా. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఒక్కసారి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి, నాతో సంభాషించి నువ్వు సహాయం పొందుకో అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒక్కసారి మాట్లాడదాం. ప్రభువా నాతో మాట్లాడు నా దేవా, నన్ను దర్శించు నా దేవా. రెండు చేతులు పైకెత్తి దేవుని పిలుద్దామా అండి. ప్రభువా నాతో మాట్లాడు నా దేవా, దేవా నన్ను దర్శించు నా దేవా. నేను అనేకమైన సమయంలో నేను తోసివేశాను ప్రభువా, అనేకమైన సమయం మనుషులతో చెప్పుకునే కానీ నీతో చెప్పుకోలేదు ప్రభువా. ఈ క్షణంలో, ఈ రోజున, ఈ ఆరాధన సమయంలో నేను అడుగుతున్నాను ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నువ్వు చేసే ప్రతి వేలు బట్టి కృతజ్ఞతాస్తుతున్నాను ప్రభువా. ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాతో మాట్లాడు. ఈ ఆరాధన సమయంలో దర్శించు నా ప్రభువా. ఈ ఆరాధన సమయంలో నాతో మాట్లాడు ప్రభువా. నా హృదయాన్ని తాకండి ప్రభువా. నా ఆరోగ్య పరిస్థితులు బాగుపరచండి ప్రభువా. నా ఆర్థిక సమస్యలు సహాయం చేయండి దేవా. జారిపోతున్నాను ప్రభువా, పడిపోతున్నాను ప్రభువా, నన్ను లేవనెత్తవా ప్రభువా. నా చేయి పట్టుకొని ఒకసారి ప్రార్థన చేద్దామండి. ప్రభువా నాతో మాట్లాడు, నా చేయి పట్టుకోరా దేవా, నన్ను దర్శించిన దేవా. నీ ఆత్మ ప్రవశాన్ని నా మీద ఉంచండి నా దేవా. నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం చెల్లిస్తామండి. అనేకమైన వారే అనేక సార్లు నిందించారు, నన్ను ఎంతగానో బాధ పెట్టారు. నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటికీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదు కదా ప్రభువా. నువ్వు నన్ను హత్తుకున్నావు కదా ప్రభువా. మరణమైన నా వస్త్రాలతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను శుభ్రపరిచి